సో ఇట్లా ప్రతి జీవితంలోకి టెక్నాలజీ ఎంటర్ అయిపోయింది, దాన్ని వాడుకోవడమే లేటు. ఈ విమానం ఇప్పుడు ఈ జెమినీ అనే యాప్ వచ్చే, ఆ జెమినీ సంగతి మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఈ పేపర్లలో కూడా లేదు, అదేదో వచ్చే. ఇగో ఇప్పుడు దీన్ని అడిగితే చెప్తానే ఉండే, ఈయన రిపోర్టరు, ఈ ప్రపంచంలో ఈయనకు తెలియని విషయం లేదు. ఇక రాజకీయాలు మాత్రం చెప్పడు. జెమినీ కెనడాలో విమానం రన్వే పైన బోల్తా పడినట్టుగా తెలుస్తుంది, నిజమేనా? అవును, కెనడాలో ఎయిర్ కెనడాకు చెందిన విమానం హాలిఫాక్స్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. విమానం కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా. ఇవాళ జరిగిన ఘటన. అవును, ఈ రోజు జరిగిన ఘటనే. ఈ కెనడా విమానం కెనడాలోని హాలిఫాక్స్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రన్వేపై కాలిపోయింది. అయినా అందులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. రన్వే పైన స్నో ఉండడంతో విమానం ఉల్టా పడ్డట్టుగా తెలుస్తూ ఉంది, బోల్తా పడ్డట్టుగా తెలుస్తూ ఉంది, నిజమేనా ఇది? విమానం రన్వేపై స్లో ఉండడం వల్ల కాదు, ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ సమస్య వల్ల కాదని చెప్తా. అంటే గంత టెక్నాలజీ మనిషి లోపలికి వచ్చిన తర్వాత బీసీలకు ఏం జరుగుతూ ఉందో ఇంకా తెలియదా ఈ దేశంలో? సోయి వచ్చేసింది. ఈ సోయి బీసీలకు రావడమే ఇప్పుడు మీకు జీర్ణించుకోలేకపోతే ఎట్లా మరి?